పూరా లోకల్. గ్రహణానికి ముందు గ్రహణం తర్వాత ఈ సూతకం అనే పదాన్ని వాడుతుంటారు ఎక్కువ. అంటే ఈ సామాన్యులకు చాలా ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఇదొక గ్రహణం అంటేనే గ్రహణం పట్టింది అనేదాన్ని చాలా పెద్ద భూతత్వంలో పెట్టి చూసి భయంకరమైన ఘటనగా చూస్తున్న సందర్భంగా మీరు సరళంగా సామాన్యులకు చేరే విధంగా చెప్పే అంశాన్ని ఈ సూతకం గురించి. ఇది భారతదేశం యావత్తుగా సంభవిస్తుంది. దేశంలో కోటాను కోట్ల మంది ఉన్నారు. అందరికీ తెలియకపోవచ్చు, అందరూ ఆచరించకపోవచ్చు. అయితే ఒకటి ఎందుకంటే సోషల్ మీడియా తర్వాత మీలాంటి టీవీ మాధ్యమాల ద్వారా ప్రచారం బాగా అవుతుంది కాబట్టి కొన్ని నియమాలను మేము సూచిస్తున్నాము. గ్రహణానికి ముందు 2-3 గంటల నుంచి ఆహార పదార్థాలు భుజించకూడదు. తర్వాత నీళ్ళు లాంటివి తీసుకోవచ్చు. తర్వాత ఈ గ్రహణం రాత్రి వేళ సంభవిస్తుంది కాబట్టి వాళ్ళు నిద్రలో ఉంటారు కాబట్టి దానికి ఎలాంటి సమస్య లేదు. తర్వాత ఏదైతే ఆ నక్షత్రాల వారు ఉన్నారో శక్తి ఉన్నటువంటి వారు దేవాలయానికి వెళ్ళి పురోహితులు ఉంటారు. ప్రతి చిన్న విషయానికి కూడా మనం చిన్న వెహికల్ కొనుక్కుంటేనే బ్రాహ్మణ్ణి సంప్రదించి కొనుక్కుంటాం. అట్లాంటిది అందరు కూడా చేస్తున్నారు. కాబట్టి వారి సూచన మేరకు పురోహితుల సూచన మేరకు అరిష్ట శాంతులు చేసుకోవచ్చు. అందరు చేయాలనుకోలేదు. శక్తి ఉన్నటువంటి వారే, లేనటువంటి వాళ్ళు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని శాస్త్రమే చెప్పింది. తల్లిదండ్రులను వారికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నమస్కరించడం, ఇంట్లో ఆ దేవుణ్ణి దర్శించడం, నిత్య దైనందిక కార్యక్రమాలు అన్నీ కూడా చేసుకోవచ్చు. గ్రహణం పట్టే సమయంలో నైట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాళ్ళ వృత్తి కూడా చేసుకోవచ్చు. దానికి ఎలాంటి ఆటంకం లేదు. లేనిపోని అపోహలు పెట్టుకొని అనుమానం పెనుభూతం అన్నట్టుగా అనుమానాలు క్రియేట్ చేసుకుంటే దానికి ఎవరు కూడా ఏం చేయలేరు. శాస్త్రం మాత్రం ఏదైనప్పుడు కూడా శాస్త్రాన్ని ధర్మం రక్షిత ధర్మాన్ని మనం అనుసరిస్తే ధర్మం మనం రక్షిస్తుంది. అట్లాగే శాస్త్రాన్ని మనం అనుసరిస్తే శాస్త్రం మనం తప్పకుండా మనల్ని మంచి మార్గాన్ని చూపెడుతుంది, మనం కాపాడుతుంది. అంటే ఇప్పుడు ఈ గ్రహణానికి సంబంధించి చాలా అపోహలు మీరు కొంతవరకు దానికి సంబంధించిన వివరాలు చెప్పినప్పటికీ ఇంకా ఒక భయం ఉన్నది. గ్రహణం పట్టిందనే పదాన్ని వాడుతున్న సందర్భంగా ఏ గ్రహణమైనా కూడా ఇదొక ఖగోళంలో జరిగే మార్పుగా అంటున్న సందర్భంగా మీరు ఇచ్చే సూచన అంటే ఇప్పుడు గ్రహణం అయిపోయింది, ఈరోజు గ్రహణం రాత్రి పడుతుంది, ఉదయం పూట లేచిన తర్వాత అంటే ఈ సామాన్యులు ఏం చేయాలి? అంటే చాలా సూచనలు ఉన్నాయి కదా, మామూలుగా రొటీన్లో ఏం చేయాల్సి ఉంటుంది? అంటే గ్రహణం అంటేనే ఖగోళంలో జరిగేటువంటి ఒక సంఘటన. అయితే గ్రహణం అయిపోయిన తర్వాత తెల్లారి దేవాలయాలు కూడా శుద్ధి చేసుకుంటారు. మనం కూడా ఇళ్ళను శుచిగా చేసుకోవడం, పండుగల నాడు శుచి చేసుకుంటాం కదా, అట్లాగే ఇంట్లో దేవుడు ఉంటాడు, దేవునికి అభిషేకం చేసుకోవడం, అందరూ కూడా తలస్నానాలు ఆచరించడం. ఏదైతే కుంభరాశి వాళ్ళు స్పెసిఫిక్గా శతభిష నక్షత్రం, పూర్వభద్ర నక్షత్రం వాళ్ళు వీరు దేవాలయానికి వెళ్ళి అవకాశం ఉండి అందుబాటులో ఉంటే ఏదైనా శాంతి చేసుకోవడం, లేదంటే సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడం, సూర్య నమస్కారాలు చేయడం, తల్లిదండ్రులను పూజించడం, ఇల్లు మాత్రం శుభ్రంగా కడుక్కోవాల్సి ఉంటుంది. దేవుడికి అభిషేకాలు చేసుకున్న తర్వాత దీపారాధన చేసుకొని ఇప్పుడు శుచిగా పదార్థాలు వండుకొని తినాలి. ఎందుకంటే పదార్థాలు గ్రహణ సమయంలో వండకూడదు. నిలువ ఉంచిన పదార్థాల పైన కూడా గరకపొచ్చలు దర్భలు వేయమని శాస్త్రం నిర్దేశిస్తుంది. ఎందుకంటే మన ఆయుర్వేదికంలో కూడా అద్భుతమైనటువంటి వనమూలికలున్నాయి, రోగాలను నిరోధించేటువంటి వనమూలికలున్నాయి. చంద్రుడి నుంచి ఏదైతే రిలీజ్ అవుతున్నాయో చంద్రుని పైన రాహుగ్రస్త గ్రహణం ఇది. రాహు యొక్క దుష్ప్రభావం దృష్టి, గ్రహం అంటేనే దృష్టి. రాహు యొక్క చెడు దృష్టి చంద్రుని పైన పడి చంద్రుడిని సంపూర్ణంగా ఇది ఆక్యుపై చేసుకుంటుంది. తర్వాత చంద్రుడి నుంచి రిలీజ్ అయ్యేటువంటి అతి నీలలోహిత కిరణాలు ప్లస్ రాహు యొక్క చెడు దృష్టి వల్ల పదార్థాలు కూడా ఉండిపోయి, ఎందుకంటే చంద్రుడు మనస్సు కారకుడు. చంద్రుడు బాగుంటేనే, చంద్రుని యొక్క ఆకర్షణ వల్లనే మన మనస్సు ఉత్తేజమవుతుంది. పదార్థాలు కానీ ఏవి కానీ అవి కుళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటి దర్భల వల్ల ఆ దర్భలను వాటిని తట్టుకునేటువంటి శక్తి, వాటిని నిరోధించేటువంటి ఔషధ గుణాలు దర్భల్లో గరికల్లో ఉంటాయి. కాబట్టి అవన్నీ వేసుకోవాలి. తెల్లారి శుచిగా ఇల్లు గడుపుకోవచ్చు, దేవుడికి అభిషేకం చేసుకోవచ్చు, యథావిధిగా దైనందిక కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవచ్చు. ఎలాంటి భయాలకు కానీ ఆందోళనకు కానీ గురి కావాల్సినటువంటి అవసరం ఏమాత్రం కూడా లేదని మేము సూచిస్తున్నాం.